నలుగురు సువార్త రాశారు. ఆ నలుగురు దేనికి ప్రియారిటీ ఇచ్చారు తెలుసా? దేనికంటే నలుగురు కూడా సిలువ గురించి రాశారు. ఏంటి, సిలువ గురించి మత్తయ్య గారు రాశారు కదా, మార్కు గారు వదిలేయచ్చుగా, ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి కదా, వాటి గురించి రాయొచ్చు కదా. లేదు, మార్కు గారు సిలువ గురించి రాశారు. పోనీ మార్కు గారు మత్తయ్య గారు రాశారు కదా, లోకా గారు వదిలేయచ్చు కదా, ఆయన చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి కదా, అవి రాయొచ్చు కదంటే లేదు, లోకా గారు కూడా సిలువను గురించి రాశాడు. పోనీ ఇలా ముగ్గురు రాశారు కదా, యోహాను గారు మానేయచ్చు కదా, ఇన్ని తెలుసు కదా ఆయనకి, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు యోహాను గారు. ఏమనంటే ఆయన చేసిన అద్భుతాలు అనేకం ఉన్నాయి, వాటిలో మేము రాసినవి కొన్నే అని చెప్పిన ఆయన. పోనీ ఆయన కొన్ని రాయొచ్చు కదండి. అద్భుతాలు పక్కన పడేసి ఏమి రాశారు తెలుసా? యోహాను గారు అయితే 12వ అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెడతాడండి. 10 అధ్యాయాలకు పైగా రాసుకుంటూ వచ్చాడు, సిలువ గురించి రాశాడు. అంటే సువార్తలో సింహభాగం దేనికి ఇచ్చారన్నమాట? సిలువ గురించి.